హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎండలు మండిపోతున్నాయి అబ్బా, టూ మచ్ వేడి ఉంది. అసలు మార్చి నెలలోనే ఎలా ఉంటాయి, ఇంకా రేపు మే నెల, జూన్ నెల పరిస్థితి ఏంటో. రోహిణి కార్తె వచ్చినప్పుడు రోడ్లు పగిలిపోతాయి అంటారు, ఇప్పుడే బదులయ్యేటట్టు ఉన్నాయి. సరే, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ కొట్టండి. వెంటనే పెట్టిన వెంటనే వీడియోలు మీకు వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే పుచ్చకాయలో స్పెషల్ ఏముంది అవుతుంది. మేము అందరం కొనుక్కుంటాం, తింటాం, జ్యూసులు చేసుకుంటాం, ముక్కలు తింటాం, లేకపోతే ఇంకోటి చేస్తాం. దాంట్లో స్పెషల్ ఏంటి అనుకోవచ్చు మీరు. పుచ్చకాయ స్కిన్తో కూడా మనం రెసిపీస్ చేసుకున్నాం. నేను ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ పెట్టిన స్టార్టింగ్లోనే పుచ్చకాయ స్కిన్తో రోటి పచ్చడి చూపించాను మీకు. అది చాలా మంది చేసి కమెంట్స్లో కూడా చెప్పారు, చాలా బాగుంది అవుతుంది రెసిపీ అని చెప్పి. చాలా కమెంట్స్ వచ్చాయి అప్పుడు. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ డైట్లో ఏంటంటే లో క్యాలరీ ఫుడ్ ప్రిఫర్ చేసి హెల్దీగా తినాలి, హెల్దీగా తాగాలి అనుకునే వాళ్ళ కోసం నేను 2 రెసిపీస్ చూపించబోతున్నాను. దీని గురించి నేను చదివాను. పుచ్చకాయ స్కిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి ఉంటుంది, సిట్రులిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందంట. బ్లడ్ ప్రెషర్ని, బ్లడ్ ఫ్లోని కంట్రోల్ చేసి హార్ట్ని హెల్దీగా ఉంచేది. అలాగే మెగ్నీషియం, కాపర్, జింక్ లాంటి మినరల్స్ ఉంటాయంట. వైటమిన్ సి పుష్కలంగా ఉంటుందంట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న స్కిన్ని ఎందుకు అబ్బా పారేయడం, లోపల పలుకు తీసుకుని స్కిన్ పారేయడం. అందుకని ఈ స్కిన్తో ఎండలో వెళ్ళి వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఒక మంచి జ్యూస్ తాగాలనిపించినప్పుడు, ఏదైనా చల్లటి డ్రింక్ తాగాలనిపించినప్పుడు చేసుకునే ఒక మంచి ఫ్రెష్ జ్యూస్ ఒకటి, అలాగే ఒక కూర లాంటిది చెప్తున్నాక, కూర అన్నట్ల కూర లాంటిది. అది మీరు రైస్లో తింటారా, రోటీలో తింటారా, బ్రెడ్ మధ్యలో పెట్టుకొని తింటారా, లేకపోతే ఒకటి సలాడ్ లాగా తింటారా అనేది మీ ఇష్టం. ఒక కూర లాంటి రెసిపీ. సో 2 రెసిపీస్ అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అది మీరు లంచ్లో తినొచ్చు, లేదా ఈవినింగ్ సలాడ్ లాగా తినొచ్చు. ఫుల్ వాటర్ కంటెంట్ ఉంటుంది, లో క్యాలరీ. సో వెయిట్ పెరుగుతాము, వెయిట్ గెయిన్ అవుతాము అన్న భయం కూడా ఉండదు. అందుకని 2 రెసిపీస్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ పుచ్చకాయ స్కిన్తో 2 లో క్యాలరీ హెల్దీ రెసిపీస్ చూసేయండి. ఇదిగోండి, నేను చూపించబోయే రెసిపీస్కి నేను తీసుకున్న వాటర్ మెలన్ ఇది డార్క్ గ్రీన్ కలర్ది. మామూలుగా చారల పుచ్చకాయ ఉంటుంది కదా, దాన్నైనా వాడుకోవచ్చు. ఈ వాటర్ మెలన్ రెసిపీకి నేను లోపలున్న పల్పుని వాడట్లేదు, స్కిన్ని మాత్రమే తీసుకుంటున్నాను. 2 రెసిపీస్ చూపించబోతున్నాను. మనకి జనరల్గా వాటర్ మెలన్ లోపల ఉన్న పల్పు ఇదిగోండి అబ్బాయి, ఇలా కొయ్యగానే ఒక స్పూన్ తీసుకొని 2 వాటర్ మెలన్ చెక్కల్లో నుంచి ఆ మధ్యలో నుంచి పల్పుని అలా తీసుకొని మీలో ఎంతమంది తింటారు? నేనైతే కంపల్సరీ ఫస్ట్ అదే పని చేస్తా, తర్వాతే దాన్ని ముక్కలకు వస్తానమాట. మనం అందరం లోపల ఉన్న వాటర్ మెలన్ చాలా లో క్యాలరీ ఉంటుంది, వెయిట్ లాస్లో, జ్యూసుల్లో బాగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాం. కానీ డీహైడ్రేషన్ నుంచి తగ్గిస్తుంది అని చెప్పి వాటర్ మెలన్ స్కిన్కి లోపల ఉన్న పల్ప్కి ఎంత యూజెస్ ఉన్నాయో పైన ఉన్న స్కిన్కి కూడా అంతే బెనిఫిట్స్ ఉన్నాయంట. మనం వాడంగానే ఫారిన్ కంట్రీస్లో బాగా ఈ స్కిన్ని వాడతారంట. దాంట్లో 90% ఆఫ్ వాటర్ ఉంటుంది. ఇంకోటి రిచ్ ఇన్ వైటమిన్ ఏ, సి, అలాగే ఫైబర్, అలాగే మినరల్స్, పొటాషియం, ఐరన్, లైకోపిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందంట. ఈ వాటర్ మెలన్ దీన్ని వాటర్ మెలన్ రిండ్ అని కూడా పిలుస్తారు. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే పొటాషియం, జింక్, వైటమిన్ B6, అలాగే బాడీకి ఎంతో ఇంపార్టెంట్, మన ప్రోటీన్ సింథసిస్లో, ప్రోటీన్స్ తయారవడంలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే చాలా అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా ఉంటాయంట. ఇంకోటి లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఎడిబుల్, అంటే చాలా రకాల ఫ్రూట్స్. ఇప్పుడు పైనాపిల్ స్కిన్ ఉంది, డైరెక్ట్గా తినమంటే తినగలవా? తినలేం. కర్బూజా స్కిన్ ఉంది, తినమంటే తినగలవా? తినలేం. కానీ కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్కిన్, లైక్ బీరకాయ స్కిన్ తినేయచ్చు, పచ్చడి చేసుకొని తినవచ్చు. సొరకాయ స్కిన్ తినేయచ్చు, గుమ్మడికాయని స్కిన్తో పాటు తినేయచ్చు. అట్లా కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ స్కిన్ చాలా ఎడిబుల్గా ఉంటుంది, మనం తినడానికి వీలుగా ఉంటుంది. తిన్న టేస్ట్ కూడా ఏమాత్రం తేడా తెలియదు, ఇబ్బందికరంగా కూడా ఉండదు. సో ఈ వాటర్ మెలన్ స్కిన్ లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇన్ని యూజెస్ ఉన్న వాటర్ మెలన్ స్కిన్తో డెఫినెట్గా మనం
రెసిపీస్ చేసుకోవాలబ్బా. ఫారిన్ కంట్రీస్లో అయితే పికిల్డ్ వాటర్ మెలన్ స్కిన్ చేసుకుంటారంట. అంటే లైక్ వెనిగర్, సాల్ట్, పెప్పర్ వీటిల్లో నానబెట్టుకొని పికిల్డ్గా చేసుకొని వాటిని తింటారంట. నేనైతే ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీస్లో ఒక రెసిపీకి అయితే స్కిన్తో పాటు కట్ చేసుకున్నాను. ఇంకో రెసిపీకి అయితే స్కిన్ తీసేసి ఇలా పొడవుగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. పొడవుగా ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోండి అబ్బా. సన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే దీంట్లో లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసి చేత్తో అలా నలిపేసి పక్కన పెట్టుకుంటే దానిలో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చేస్తుంది. వేగినప్పుడు బాగుంటుంది కూర. ఇది మనం కూరలాగా తినొచ్చు, లేదా సలాడ్ లాగా తినొచ్చు. అబ్బా పచ్చి తినొచ్చు అబ్బా. వాటర్ మెలన్ మామూలుగా మనం రా ఎలా తింటామో ఈ స్కిన్ కూడా రా తినేయచ్చు, ఏం కాదు, మనకేం తెలీదు. చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని సలాడ్ లాగా తినేయచ్చు. మనం ఆవకాయ కలుపుకుంటాం కదా, దోస ఆవకాయ అని, అలాగా బంగాళదుంప ముక్కలతో ఆవకాయ అని అలా కలుపుతారు కదా, అలా కూడా కలుపుకోవచ్చు. సో నేను అవన్నీ కూడా ఇప్పుడు చూపించట్లేదు, కానీ నేను ఇప్పుడు మీకు చూపించబోతుంది ఒక మంచి జ్యూస్. దానికి వాటర్ మెలన్ స్కిన్ ఉన్న ముక్కలు ఒక కప్ వేసుకున్నాను, 1 ఇంచు అల్లం ముక్క వేసుకున్నాను, ఒక 20 పుదీనా ఆకులు వేసుకున్నాను, అలాగే 1 గిన్నెడు నీళ్లు పోసుకున్నాను దాంట్లో. అంటే జ్యూస్ నలగాలి కదా, ముక్కలు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా. యాక్చువల్గా మర్చిపోయానబ్బా, జ్యూస్ తాగాక గుర్తొచ్చింది నిమ్మకాయ వేయాలని చెప్పి. ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకోండి, మస్ట్, మర్చిపోవద్దు. తర్వాత నాకు తాగినా గుర్తొచ్చింది, అబ్బా నేను నిమ్మకాయ మర్చిపోయానే అని చెప్పి. ఇదిగోండి చక్కగా ఫుల్ ప్యూరీ లాగా బ్లెండ్ చేసుకొని వడకట్టేసుకోండి. పల్పు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి బరకగా తగులుతుంది, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కంపల్సరీ స్ట్రెయిన్ చేసుకోండి. దాంట్లో స్ట్రెయినర్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా పోసుకొని బాగా తిప్పి గట్టిగా పిండితే లోపల ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం తాగేయడమే. డైరెక్ట్గా కావాలంటే డైరెక్ట్గా తాగొచ్చు, లేకపోతే అందులో మనకి లో క్యాలరీ స్వీట్నర్స్ అంటే షుగర్ కాకుండా షుగర్ ఆల్టర్నేటివ్స్ ఏవైనా, అంటే మనం జనరల్గా వాడేది తేనె కాబట్టి తేనె వేసుకొని కలుపుకొని తాగండి. రియలీ యూ లవ్ ఇట్ అనమాట. నిజంగా నా మాట నమ్మి చెయ్యండి అంతే. నేను ఎప్పుడు మీకు మ్యాక్సిమం ఎక్కడో ఒక చోట రెసిపీ కుదరక మీరు పొరపాటు పడి అది సరిగ్గా రాపోవడం ఏమన్నా జరుగుతుందేమో, కానీ నేను ట్రై చేయకుండా ఏది చెప్పను మీకు. అదిరిపోయిందంటే అదిరిపోయింది జ్యూస్. ఎంత బాగుందో, లిటరలీ టేస్ట్ ఎలా ఉందంటే చెప్తా నేను తాగి, మీకు బాగా ఫెమిలియర్ టేస్ట్. అంటే తాగగానే అబ్బా ఇది ఆ జ్యూస్ లాగా ఉందే అనుకుంటారు, కానీ వాటర్ మెలన్ స్కిన్తో చేశారా ఈ జ్యూసు అని చెప్పి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్తే తప్పితే తెలీదు. ఇచ్చి చూడండి ఒకసారి. సో అంతే, సూపర్గా ఒక రెసిపీ రెడీ. వాటర్ మెలన్ స్కిన్ జ్యూస్ ఎంత గ్రీన్గా వచ్చిందో చూడండి. క్లోరోఫిల్ ఉంటుంది కదా ప్లాంట్లో ఉండే పిగ్మెంట్, మరి దీనిలో కూడా చాలా ఉంటుంది. క్లోరోఫిల్, బోల్డ్ అన్ని మినరల్స్, అమైనో యాసిడ్స్, వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, లో క్యాలరీ, ఫైబర్ రిచ్, వాటర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఎండాకాలం సాయంత్రం వాకింగ్కి వెళ్ళేటప్పుడు, పొద్దున్నే లేచినాకు, సో సాయంత్రం పూట ఏదైనా స్నాక్ తినే టైంలో పుచ్చకాయ కోస్తేను ఆ తొక్కను అలా తీసి పారేయకుండా ఇలా చేయండి. నేను తాగుతా, ఎలా ఉందో మీకు చెప్తా. ఎలా ఉందో చెప్తా. ఫ్రెష్గా తీసిన చెరుకు రసం లాగా ఉంది టేస్ట్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, డెఫినెట్గా ఇదే కామెంట్ పెడతారు. చెరుకు రసం జ్యూస్ లాగా. చాలా మందికి డౌట్ వస్తుంది, గౌతమి గ్రీన్ పుచ్చకాయతోనే చేయాలా, చారల పుచ్చకాయతో చేయకూడదా అని. ఏ పుచ్చకాయతో అయినా చేయొచ్చు, దేంతో అయినా చేయండి. సేమ్ చెరుకు రసం లాగా చూసారు కదా, ఫ్రెష్గా తీసిన చెరుకు రసం లాగుంది. ఇదైతే ఇంకో రెసిపీ అబ్బా. దీనికైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అలా చాలా నీళ్ళు వచ్చేస్తాయి. యాక్చువల్లీ నేను కొంచెం లావుగా కట్ చేశాను, ఇంకొంచెం సన్నగా కూడా కట్ చేయొచ్చు. అసలు ఇలా కాదు, ఇంకా బాగా ఉండాలి టేస్ట్, చాలా యమ్మీగా రావాలి అంటే మనం తురుముకోవచ్చు. ఈ వాటర్ మెలన్ స్కిన్ని తురిమి పొరియల్లాగా చేయొచ్చు. నేను అది ఇంకొక రెసిపీ చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. నేను అది కూడా ట్రై చేశాను. అదైతే అసలు ఒట్టి సలాడ్ లాగా తినేయచ్చు తెలుసా, ఎందుకంటే పొరియల్ దాంట్లో కొంచెం కొబ్బరి వేసుకుంటాం అనమాట. సో ఇది తాలింపు పెట్టేసుకుందాం. నార్మల్గా మన రెగ్యులర్ కూర తాలింపుల్లాగానే కొద్దిగా నూనె వేసుకోండి. వేసుకొని నూనె హీట్ అయ్యాక మనం వేసుకునే పప్పులు ఇవన్నీ. ఇంకోటి, ఇది నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను రెసిపీ. ఇందులో మీరు కావాలంటే నువ్వులు పొడి ఫామ్లో వేసుకోవచ్చు, పుట్నాల పప్పు కొంచెం వెల్లుల్లి కలిపి పొడిలాగా చేసుకొని ఆ పొడి చల్లుకోవచ్చు. లేదు అంటే కనుక పచ్చి కొబ్బరి తురుము, జస్ట్ ఫ్రెష్గా తీసిన పచ్చి కొబ్బరి తురుము వేసుకోవచ్చు. పైన ఏదన్నా చల్లుకుంటే పొడిలాగా ఇంకా బాగుంటుంది కూర, ఇంకా యమ్మీగా ఉంటుంది టేస్ట్. సో ఆ రైస్లో కలుపుకొని తినడానికి, రోటీల్లో తినడానికి అది బాగుంటుంది అనమాట. దీంట్లో అయితే నేను వెల్లుల్లి రెబ్బలు వేసాను, కొన్ని
పచ్చిశనగపప్పు, కొన్ని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు కూడా డైరెక్ట్గా కూడా కొంచెం పల్లీలు వేసుకొని కూడా రోస్ట్ చేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. ఇంకా కూర అనేది వండడం మొదలుపెట్టినాక మన టాలెంట్ ఎలా కావాలంటే అలా వాడండి అంతే. సో నేనైతే బేసిక్ రెసిపీ చూపిస్తున్నాను. దీంతో ఇంకా చాలా రకాల సలాడ్స్ అవి చేసుకోవచ్చు, ఇంకా రైతాల్లో వాడుకోవచ్చు, దద్దోజనం చేసుకుంటాం కదా, ఆ దద్దోజనంలో తినొచ్చు. అవన్నీ కూడా నేను సమ్మర్ ఫ్రెండ్లీ వెయిట్ లాస్ రెసిపీస్ చేస్తూనే ఉంటాను. సమ్మర్ వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్గా మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి సమ్మర్ డైట్ వీడియోస్లో అలాంటి రెసిపీస్ నేను మీకు ఇంక్లూడ్ చేసి చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇందులో ఒక ఉల్లిపాయ స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి. ఒక్కటి ఏంటంటే నేను ముందు వేసేసాను. యాక్చువల్లీ వాటర్ మిలన్ స్కిన్ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. అందుకని చెప్పి మీరేం చేస్తారంటే డైరెక్ట్గా ఆయిల్లో ముందు వాటర్ మిలన్ వేసేయండి. వేసిన తర్వాత అది కొంచెం ఒక 50% కుక్ అయ్యాక ఆనియన్ వేసుకోండి. అప్పుడు ఆనియన్ క్రిస్పీగా బాగుంటుంది. అదే ఇప్పుడు నేను ముందు వేసేసాను కదా, తర్వాత వాటర్ మిలన్ వేసాక అదంతా ఉడికేసరికి ఇది కొంచెం కలర్ డార్క్ అయినట్టు అనిపిస్తుంది. సో దానికన్నా మాకు ఇట్లా ఫ్రెష్గా క్రిస్పీగా కావాలి, సలాడ్ లాగా తినడానికి కావాలి అనుకుంటే ముందు వాటర్ మిలన్ స్కిన్ వేసేసుకొని అది ఒక 50% కుక్ అయింది అనుకున్నప్పుడు కొంచెం ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ పట్టదు. ఇది కొంచెం కుక్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. అప్పుడు ఉల్లిపాయ కూడా కలర్ మారకుండా ఉంటుంది, క్రిస్పీగా వస్తుంది. టేస్ట్ చాలా బాగుంది తెలుసా, అసలు ఎంత బాగుందో కూర. అసలు మనం ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు నార్మల్గా మెన్యూ ఏదైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇది నేను పొడవుగా కట్ చేశాను కాబట్టి పొడవుగానే కట్ చేయాలి గౌతమి అంటే అనుకోవద్దు. అలా ఏం వద్దు, సన్నగా మీకు కావాల్సినట్టు బంగాళదుంప ముక్కలు కోసినట్లాగైనా కోసుకోండి. నేను ఇలా చూడటానికి బాగుంటుంది, ప్రజెంట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా కట్ చేశాను అంతే, అంతకన్నా ఏం లేదు. సో కట్ చేసి వేసాను. సో మీకు ముక్కలు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి అంతే. చూసారా, వేసి మంచిగా వేయించుకోండి. ఒక 5 minutes అలా టాస్ చేసి ఆల్రెడీ సాల్ట్ అండ్ పసుపు మనం అవి కొంచెం సేపు ముందే వేసి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత చిటికెడు కొంచెం సరిపోతుంది. అసలు ఒక చిన్న ముక్క నవిలి చూస్తే అసలు పడుతుందో లేదో తెలుస్తుంది. నాకైతే కొంచెం తగ్గింది అనిపించింది, అందుకని చెప్పి నేను పైన కొంచెం స్ప్రింకిల్ చేశాను అనమాట. కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసేసి వెరీ లో ఫ్లేమ్, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామంటే ఉల్లిపాయ మాడిపోద్దబ్బా. పెద్ద స్టవ్ మీద కాకుండా చిన్న స్టవ్ మీద వెరీ లో ఫ్లేమ్ పెట్టి మూత పెట్టేసి వదిలేయండి. మధ్యలో కదిలిస్తా, చక్కగా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల నుంచి పావు గంట టైం ఈజీగా పడుతుంది. మధ్యలో మాత్రం చూసుకుంటూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ ముక్కలు అడుగంటే మాడే ఛాన్స్ ఉంటుంది. నేను ముందు వేయడం వల్ల చూసారా ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ అయింది. అదే చెప్పా కదా, అలా కాకుండా ముందు వాటర్ మిలన్ వేసేసుకొని తర్వాత ఆనియన్ వేస్తే ఆ కలర్ చేంజ్ కూడా ఉండదు. చక్కగా అవైతే ఉడికాయి అన్నమాట. ఉడికిన తర్వాత దీంట్లో స్పైస్ వచ్చేసి కావాలంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు, లేదు అంటే చిల్లీ ఫ్లేక్స్. నేనైతే ఫ్లేక్స్ కారం వేస్తున్నాను, వెల్లుల్లి కారం అని అంటాం కదా అది వేస్తున్నాను. లేదంటే కనుక మనకి పిజ్జా సీజనింగ్స్లో వచ్చే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం అబ్బా, దీన్ని మీరు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసి వండుకోండి. నేను చెప్పాను కదా ఒక ఐడియా ఇస్తున్నాను అంతే, దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. సో ఇప్పుడైతే కారం కూడా వేసిన తర్వాత ఒక 2 minutes అలా టాస్ చేసుకొని లాస్ట్లో ఒక గుప్పెడు కొంచెం కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన స్టెప్ స్కిప్ అయినట్టుంది. కరివేపాకు వేసాను. ఒక గుప్పెడు నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు కూడా వేసుకొని లైట్గా టాస్ చేసుకుంటే ఒట్టిగా కూడా తినేయచ్చు. మనకు అసలు అదేమి కూరలాగా తింటున్నాం అన్న ఫీలింగ్ ఉండదు. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే మనం చక్కగా సలాడ్ లాగా ఒట్టిగా కూడా తినేయచ్చు. నేను కారం వేసాను కాబట్టి నేను రోటీలో తిన్నాను. కొంచెం మిగిలితే ఈవినింగ్ చేసుకున్నాను నేను, ఇది రోటీలో తిన్నాను. కొద్దిగా మిగిలింది నేను తర్వాత రోజు మధ్యాహ్నం కొంచెం రైస్లో కూడా తిన్నాను అనమాట. అంతే. సూపర్ టేస్టీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటర్ మెలన్ స్కిన్తో నువ్వులు వేసి ఒక కూర. ఈ స్కిన్తోనే ఇంకా వెరైటీ రెసిపీస్ నేను డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. ఈ 2 రెసిపీస్ అయితే తప్పకుండా ట్రై చేయండి మన సమ్మర్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం బోల్డ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనకి ఏమాత్రం దీన్ని తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు, సంకోచం లేకుండా తీసుకోండి అంతే. ఇది ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.